జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్త జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 4లో 24 దాకా వెళ్ళాం మనం. ఇప్పుడు 25. విదురవువాచ జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్నో హృది యధి విష్ణో భృత్యాః స్వభృత్యార్థకృతచ్చరంతి. విదుర ఉవాచ విదురుడు పలికెను, జ్ఞానము పరం దివ్యమైనటిది, స్వ ఆత్మ అంటే ఆత్మను గూర్చినట్టిది, రహస్యము ప్రకాశం బోధింపబడినది, యత్ ఏదైతే ఆహా పలికెను, యోగ ఈశ్వర సమస్త యోగులకు ఈశ్వరుడు, ఈశ్వర భగవానుడు, తే నీకు, వక్తం వర్ణించుటకు, భవాన్ నీవు, నహ నాకు, అర్హతి సరైన వాడవు, యత్ కొరకు, హి కారణమున, విష్ణోహ విష్ణు భగవానుని, భృత్యాః సేవకులు, సభృత్య అర్ధకృత వారి సేవకుల లాభము కొరకు, చరంతి చరింతురు. విదురుడు పలికెను, ఓ ఉద్ధవ, విష్ణు భగవాను సేవకులు ఇతరుల సేవార్థమే చరింతురు కనుక ఏ ఆత్మజ్ఞానము నీకు భగవానుతో స్వయముగా బోధింపబడినదో దాన్ని నీవు దయతో వర్ణించుట కడు యుక్తము కాగలదు. భగవత్ సేవకులే నిజమునకు సంఘ సేవకులు. మానవ సంఘమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునందు వికాసమును కలిగించుట తప్ప దాని యందు వారికి ఎట్టి రుచి లేదు. జీవునకు దేవదేవునితో గల సంబంధము, ఆ దివ్య సంబంధములోని కర్మలు, మానవ జన్మమునందలి చరమ లక్ష్యము అని వానికి సంబంధించిన జ్ఞానము దానికి కలిగించుటయందే భగవత్ సేవకులు అభిరుచి కలిగిందురు. అదే నిజమైన జ్ఞానము. జన సంక్షేమము యొక్క నిజ లక్ష్యమును సాధించుటకు ఆ జ్ఞానము సంఘమునకు మిగులు సహాయభూతం కాకలదు. ఆహార నిద్ర భయ మైథునము అనేది దేవావసరములకు సంబంధించిన జ్ఞానము పలు శాఖల జ్ఞానాభివృద్ధిగా మార్పు చెందినట్టిది. అంతయు తాత్కాలికమైనది. జీవుడు పరమాత్మని నిత్యాంశమే కానీ భౌతిక దేహము కాదు. తత్కారణమున అతడు తన ఆత్మ విషయక జ్ఞానము ఉద్ధరించుకుంట అత్యావశ్యకమై ఉన్నది. అట్టి జ్ఞానము లేనిదే మానవ జీవితము విఫలమైనట్లే అగను. విష్ణు భగవానుని సేవలకు ఆ బాధ్యాయుత కార్యము అప్పచెప్పబడినది. ఆ కారణముననే వారు ధరణి అన్నంతటను మరియు విశ్వములోని ఇతర లోకములందును సంచరింతురు. అనగా శ్రీకృష్ణ భగవాను నుండి ప్రత్యక్షముగా ఉద్ధవుడు గ్రహించినట్టు జ్ఞానము మానవ సంగమునందు వితరణము కాదగినట్టిది. ముఖ్యముగా భగవత్ సేవ యందు కడు పురోగమించిన విదురుని వంటి జనులకు అది లభ్యం కావలెను. నిజముగా ఆధ్యాత్మిక జ్ఞానము పరంపరైందే భగవాను నుండి ఉద్ధవుని నుండి విదురునకు ఆ విధముగా ఒకరి నుండి వేరొకరికి లభించగలదు. నామమాత్ర విద్వాంతులకు లౌకిక జగడాల మారులచే సాధారణంగా వనరింపబడు అసంపూర్ణ కల్పన ద్వారా అట్టి పరమైన దివ్య జ్ఞానము లభింపవోదు. పరమాం స్థితం అని తెలియబడు గుహ్యజ్ఞానము ఉద్ధవుని నుండి ఎరుగుటకు విదురుడు ఆతృతను కలిగి ఉన్నాడు. దానియందు తన దివ్య లీలల ద్వారానే భగవానుడు విదురుడు కాగలడు. విదురుడు ఉద్ధవుని కన్నను పెద్దవాడు అయినను ఆధ్యాత్మిక సంబంధమున ఉద్ధవునకు
సేవకుడు ఒకటకు విధుడు కుతూహలపడిను. దివ్యము గురుపరంపరంగా సూత్రము చైతన్యుల వారి చేత కూడా భజింపబడినది. బ్రాహ్మణుడు లేదా శూద్రుడు, గృహస్థుడు లేదా సన్యాసి అను ఎవరి నుండైనను కృష్ణ సంబంధ విజ్ఞానం అతడు సహజముగా నిష్ఠాతుడైనచో మనుషుడు ఆధ్యాత్మిక జ్ఞానము శీఘ్రము వచ్చునని ఆయన ఉపదేశించేది. కృష్ణ సంబంధ విజ్ఞానము నెరగని వాడే నిజముగా ప్రామాణికుడైన గురువు. తర్వాత ఉద్ధవాచ నను తే తత్వసంరాధ్య ఋషి కౌసారవంతికే సాక్షాత్ భగవతాదిష్టో మత్స్యలోకం జిహాసత. ఉద్ధవాచ ఉద్ధవుడు పలికెను, నను అయినను తే నీవు తత్వసంరాధ్య అంటే జహ తత్వసంరాధ్య ఆధ్యాత్మిక జ్ఞానమును గ్రహించిన కారణం పూజనీయుడు ఋషి కౌసారవ కుశారుని తనయుడు అంటే మైత్రేయుడు అంతికే దరిదాపులలోనే వసించి ఉన్నాడు. సాక్షాత్ ప్రత్యక్షముగా భగవత దేవదేవునిచే అధిష్ట ఉపదేశింపబడిను. మత్స్యలోకము జిహాసత వీడునప్పుడు. శ్రీ ఉద్ధవుడు పలికెను, మైత్రేయ ఋషి నుండి నీవు ఆ ఉపదేశములను గ్రహింపుము. ఆధ్యాత్మిక జ్ఞానము గ్రహించిన కారణం పూజనీయుడుగా ముని దరిదాపులలోనే ఉన్నాడు. దేవదేవుడు ఆ మత్స్యలోకమును వీడబో సమయమున మైత్రేయుడు అతనిచే ప్రత్యక్షముగా ఉపదేశితుడయ్యను. ఆధ్యాత్మిక జ్ఞానముందు మనుషుడు నిష్ఠాతుష్టుడైనప్పటికీ మర్యాదా వ్యతిక్రమము గొప్పవారి మర్యాదను అతిక్రమించుట అనేది అపరాధమునడ మాత్రము జాగ్రత్త వహించవలను. మర్యాద నియమపు అతిక్రమణందు మనుజుడు కడు సావధానుడై ఉండవలనని శాస్త్ర నిర్దేశం పలుకుతున్నది. ఎలైనా ఆ విధముగా వ్యవహరించుట ద్వారా అతడు ఆయువును, సంపదను, యశస్సును, పుణ్యమును, జనుల ఆశీస్సులను కోల్పోగలడు. దివ్య విజ్ఞానమునందు నిష్ఠాతులొకట అన్నది ఆధ్యాత్మిక విజ్ఞానము పరిస్థితులను ఏరుగుటను అగత్యపరచును. అటువంటి వాటిని చక్కగా నెరిగిన ఉద్ధవుడు ఆధ్యాత్మిక జ్ఞానము పొంద మైత్రేయ ఋషిని దరిచేరుమని విదురునికి ఉపదేశించను. విదురుడు ఉద్ధవుని గురువుగా పొందగోరినను అతడు ఆ స్థానం అంగీకరించలేదు. విదురుడు ఉద్ధవుని తండ్రి అంతటి పెద్దవాడొకటి అందులో కారణము కనుకనే ఉద్ధవుడు అతని శిష్యునిగా అంగీకరింపలేదు. ముఖ్యముగా మైత్రేయుడు దరిదాపుల్లోనే ఉన్నప్పుడు అది సరికాదు. నియమం ఏమనగా పెద్దవారి సన్నిధిలో మనుజుడు తాను సమర్థుడైనను నిష్ఠాతుడైనను ఉపదేశము రసగా ఊరరాదు. కనుకనే ఉద్ధవుడు విదురుని వంటి పెద్ద మనిషిని మైత్రేయుని అంటే వేరొక పెద్ద మనిషి కడకు పంపుటకు నిశ్చయించుకున్నాను. ఈ మత్స్యలోకమును వీడబోనప్పుడు దేవదేవుని ద్వారా ప్రత్యక్షముగా బోధింపబడినందున అతడు ఇష్టాతుడే అయి ఉండెను. ఉద్ధవ మైత్రేయులిరువును భగవానుని ద్వారానే ప్రత్యక్షముగా ఉపదేశితులైనందున విదురునికి గురువగుటకు ఇద్దరును లేదా ఏ ఒక్కరైనను సమర్థులే అయి ఉన్నారు. కానీ మైత్రేయుడు పెద్దవాడైనందున గురువగుటకు మొదటి అర్హతను కలిగి ఉన్నాడు. ముఖ్యముగా ఉద్ధవుని కన్నను పెద్దవాడైన విదురునకు అతడు గురువగుటలో ప్రథమార్హతను పొంది ఉండెను. అనగా లాభము యశస్సుల కొరకై ఎవరును గురువుగా నుగుటకు ఉత్సాహం ప్రదర్శించరాదు. కేవలము భగవత్సేవ కొరకే గురుస్థానమును స్వీకరించవలను. మర్యాద వ్యతిక్రమపు అమర్యాదను భగవాను ఎన్నడూను సహింపడు. పెద్దవారైన గురువుకు చెందవలసి ఉన్న గౌరవమును స్వలాభ యశముల కొరకై ఎవ్వరును అతిక్రమింపరాదు. కానీ విద్యాగురువైన వాడు చూపడి అమర్యాద మాత్రము అతని ఆధ్యాత్మిక అనుభవపు పురోగతికి గొప్ప ప్రమాదకరము కాగలదు. తర్వాత శ్రీ శుకవాచ ఇతి సహ విధురేణ విశ్వమూర్తే
గుణకథయా సుధయా ప్లావితోరుతాపః క్షణమిప పులినేయమస్వసుస్తాం సముషిత ఔపగవిర్నిశాం తతోఘాత్. శ్రీశుకోవాచ. సుఖదేవ గోస్వామి పలికెను ఇది ఆ విధముగా సహా గూడి విదురుని విశ్వమూర్తే విశ్వపురుషుడు గుణకథయ దివ్య గుణముల ప్రవచనమున సుధయ అమృతమయమగు ప్లావిత ఉరుతాపః గొప్ప దుఃఖకాతరుడయ్యను క్షణము ఇవ వలె పులినే తటమున యమస్వసుహృతాం యమునా నది సంశిత గడిపెను. ఓపగుని తనయుడు ఉద్ధవుడు నిశాం రేయ్ తతః పిమ్మట అగాధ్ వెడలిపోయాను. గోస్వామి పలికారు, ఓ రాజా, ఆ విధముగా యమునా తటమున దివ్య నామ యశోగుణాదులను విధులతో చర్చించిన పిదప ఉద్ధవుడు గొప్ప దుఃఖకాతరుడయ్యను. ఆ రేయిని క్షణము వలె గడిపివేసి పిమ్మట అతడు వెడలిపోయాను. శ్రీకృష్ణునికి ఇచ్చిన విశ్వమూర్తి అనే పదము వాడబడినది. శ్రీకృష్ణ భగవాను అంతర్ధాన కారణమున ఉద్ధవ విదురులిరును గొప్ప దుఃఖమునందుండేది. భగవాను దివ్యనామము యశస్సు లీలలను వారెంత అధికముగా చర్చించిరో అంత అధికముగా ఆ దేవదేవుని రూపము వారికి ఎల్లెడలా ప్రత్యక్షమయ్యను. భగవాను దివ్య రూపము యొక్క అట్టి దర్శనము మిథ్య కానీ కల్పన మాత్రము కానీ కాక వాస్తవము పరతత్వమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు విశ్వమూర్తిగా గాంచబడినప్పుడు వ్యక్తిత్వమును లేదా దివ్యముగా ఆధ్యాత్మిక రూపమును కోల్పోయినాడని భావము కాదు. అదే రూపమున సర్వత్రా అతడు ద్యోతకమయ్యననియే దాని భావం. అంటే ద్యోతకమయ్యననియే దాని భావము. అమ్మా తర్వాత రాజోవాచ. నిధనముపగతేషు వృష్టిభోజే స్వధిరధయూధపయూధపేషు ముఖ్యః సతు కథమవశిష్ట ఉద్ధవో యద్దరి రపి తత్యజ ఆకృతిం త్రయదీశః. రాజ అంటే ఉవాచ. రాజు ప్రశ్నించను. నిధనం వినాశము పగతేషు సంభవించిన పిమ్మటయు వృష్టి అంటే వృష్టివంశపు భోజేషు భోజవంశము అధిరథ గొప్ప సేనానాయకుడు యూధప సేనాధిపతి యూధపేషు వారిలో ముఖ్య ప్రముఖులు సహ అతడు తూ ఒక్కడే కథం ఎట్లు అవశిష్ట మిగిలెను. ఉద్ధవుడు యత్ కానీ హరిహి హరిదేవుడు అపి కూడా తత్యజే పూర్తి గావించను అకృతిం పూర్ణలీలలు అధీశ ముల్లోకములకు అధిపతి. రాజు ఈ విధముగా ప్రశ్నించను. ముల్లోకములకు అధిపతియకు శ్రీకృష్ణ భగవాను యొక్క లీలలు ముగిసి శ్రేష్ఠులైన సేనానాయకులకు వృష్టి భోజ వంశస్థుల అంతర్ధానము చెందిన వెంపట ఉద్ధవుడొక్కడే ఏల మిగిలెను. ఈ గోస్వామి వ్యాఖ్యానం అనుసరించి నిధనం అంటే అనగా భగవాను దివ్యమామని భావము, ని అనగా పరమోన్నతమైనది, ధనం అనగా సంపద, భగవద్ధామము ఆధ్యాత్మిక ఐశ్వర్యం యొక్క అత్యున్నత వ్యక్తీకరణమైనందున నిధనం అని పిలువబడినది. వ్యాకరణ పూర్వక వివరణకు విడిగా నిధనం అనే పదము సూచించడి నిజభావం ఏమనగా సృష్టి భోజవంశస్థులందరూ శ్రీకృష్ణుని ప్రత్యక్ష సహచరులై ఉన్నారు. అతని లీలల పిమ్మట ఆ సహచరులందరూ దివ్యధామమునందరి వారి వారి ప్రత్యేక స్థానములకు తిరిగి పంపబడిది. అకృత్యం అనే పదమునకు లీలలోని అర్థమును
వివరించిది. ఆ అనగా పూర్ణమని భావము, కృతం అనగా దివ్యలీలలు. భగవానుడు తన దివ్యదేహముతో ఏకమైనందున అతడు దేహము మార్చుట లేదా త్యజించుట అనే ప్రశ్నయే ఉదయించదు. భౌతిక జగత్తు విషయ నియమం నిబంధనలను అనుసరించుటకు భగవానుడు జన్మ నొందినట్లుగాను లేదా దేహత్యాగం చేసినట్లుగాను గోచరించవచ్చును. కానీ విశుద్ధ భక్తులు వాస్తవ విషయం నిర్వహించరు. కనుకనే శ్రద్ధావంతులకు, శ్రీమద్భాగవత విద్యార్థులకు జీవగోస్వామి, విశ్వనాథ చక్రవర్తి వంటి గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానములను, టీకాలను అనుసరించడం అవసరము. భక్తులు కానట్టు ఇతరులకు ఆచార్యులు అట్టి వ్యాఖ్యానములు, వివరణలు వ్యాకరణ గారడిలో గోచరించవచ్చును. కానీ పరంపరలో నున్న వారికి మాత్రం గొప్ప ఆచార్యుల వివరణలు పరమయుక్తములై ఉండును. ఉపగతేషు అనే పదము సైతము ప్రధానమైనది. వృష్ణి, భోజ వంశస్థులందరూ నేరుగా భగవద్ధామము చేరి ఉండేది. ఇతర భక్తులు భగవద్ధామము నేరుగా చేరలేరు. కానీ భగవాను విశుద్ధ సహచరులు మాత్రము భౌతిక జగమునకు చెందిన ఏ లోకమందుల ఐశ్వర్యము పట్లను ఆకర్షణను కలిగి ఉండరు. భగవద్ధామమునకు ఉద్ధరింపబడవలసిన భక్తులు కొన్ని మార్లు జిజ్ఞాస కారణమున భూలోకమునకు పైన గల ఉన్నత భౌతిక లోకములందరి ఐశ్వర్యమున కొంత ఆకర్షణ కలిగి ఉండవచ్చును. ఆ విధంగా పూర్ణత్వమునకు చేరినప్పుడు వారు ఆ లోకములను గాంచగోరుతుడు. కానీ వృష్ణి, భోజవంశస్థులకు భౌతిక లోకముల ఎడ ఆకర్షణ లేని కారణమున నేరుగానే వారు పంపబడిరి. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇంకనూ ప్రతిపాదించిన ఏమనగా, అమరకోశ నిఘంటువు అనుసరించి ఆకృతి అనగా సంకేతం మరియు భావము తన అంతర్ధానము పెమ్మట బదరికాశ్రమమునకు బొమ్మని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు సంఖ్య ద్వారా ఆదేశించను. దేవదేవుని విశుద్ధ భక్తునిగా ఉద్ధవుడు అట్టి ఆదేశమును పరమ శ్రద్ధతో అనుసరించను. అనగా భగవద్ధామమునకు మరణుడికి బదులు అతడు భగవదాజ్ఞాపాలను గావించను. శ్రీకృష్ణుడు ధరాతలము నుండి వెడలిపోయిన పిమ్మటయు ఉద్ధవుడొక్కడే మిగిలి ఉండుటకు అదియే కారణము. జై శ్రీమన్నారాయణ. దే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనాः సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.